అప్పుడు ప్రభుత్వం బాగా బ్లేమ్ అయింది ఏంటంటే, ఒకటి గ్రూప్ 1 కండక్ట్ చేస్తే 2 సార్ల మళ్ళీ పరీక్ష రద్దు కావడం. అవును. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 ఒకటేసారి పరీక్ష కండక్ట్ చేయడం. కొన్ని ఉద్యోగాలు టీచర్స్ ఉద్యోగాలు, డీఎస్సీ ఇట్లాంటి వాటిలల్లో కొంత భర్తీ గురుకుల టీచర్స్‌లో బాగా భర్తీ జరిగింది గానీ, డీఎస్సీ వీటిలల్లో జరగలేదు. హ్మ్. దీనివల్ల ఏందంటే బాగా నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అయితే వీళ్ళు ఉన్నది కూడా చెప్పుకోలేకపోయిండ్రు. వాస్తవంగా 9.5 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో దేశం మొత్తంలో మనం యావరేజ్ తీసినట్టయితే అంటే ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనే ప్రపోర్షన్ నిష్పత్తిని గనుక మనం తీస్తే తెలంగాణ నంబర్ 1 ఉంది ఉద్యోగాలు ఇచ్చిన దానిలో. హ్మ్. అది చెప్పుకోలేకపోయారు. 1,60,000 ఉద్యోగాలు 9.5 ఏళ్లలో ఇవ్వడం అనేది కూడా ఒక రికార్డు. హ్మ్. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్‌లో గానీ, టీడీపీ గవర్నమెంట్‌లో గానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలలో కూడా అన్ని ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 10 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు. హ్మ్. అన్ని మంచి చేసి కూడా వాళ్ళు చెప్పుకోలేకపోయారు. హ్మ్. నిరుద్యోగం అనేది ఎప్పుడూ ఉంటది. ఇప్పుడు ఇయాల ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అది.